హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 18వ పాదం 18th పాద నేర్చుకుందాము. వేద్యః వైద్యః సదా యోగీ వీరః మాధవః మధుః అతీంద్రియః మహామాయాః మహోత్సాహాః మహాబలః. వేద్యః ముముక్షువులకు తెలియబడువాడు. ముముక్షువులు అంటే ఎవరు? ధర్మార్థ కామ మోక్షములలో ఈ నాలుగిట్లో మోక్షాన్నే కోరుకునే వారిని ముముక్షువులు అంటారన్నమాట. అటువంటి మోక్షాన్నే కోరుకునే వారికి తెలియబడువాడు కాబట్టి వేద్యః అని అంటారన్నమాట. వైద్యః సర్వ విద్యలు తెలిసినవాడు లేదా భవరోగాన్ని నశింపచేసే వైద్యుడు. వైద్యుడు అంటే డాక్టర్ కదా. భవరోగం అంటే ఏంటి మరి? ఈ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, డిజైర్ ఏదైతే ఉందో, అటాచ్మెంట్ టు దిస్ వరల్డ్ ఏదైతే ఉందో, ఎమోషనల్ టెండెన్సీస్, డిజైర్ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని భవరోగము అంటారు. అటువంటి భవరోగాన్ని నశింపజేసేస్తాడనమాట వైద్యుడుగా. అందుకని వైద్యః అని అంటారన్నమాట. సదా యోగి, సదా అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, యోగి అంటే యోగస్థితుడై, ఎల్లప్పుడూ కూడాను, ఎప్పుడూ కూడాను యోగస్థితుడై ఉండేవాడు. స్టడీగా ఉంటాడనమాట, యోగంలో లీనమైపోయి ఉండేవాడు. వీరః ధర్మరక్షణార్థం కోసము రాక్షస వీరులను, దుష్టులను సంహరించేవాడు వీరః అంటే. మాధవః మనము 8వ పాదంలో మాధవః అని వచ్చింది కదా, దానికి అర్థం అక్కడ ఏం చెప్పారు? లక్ష్మీపతి. మా అంటే లక్ష్మీ, ధవ అంటే పతి, లక్ష్మీపతి అని చెప్పారు. ఇక్కడ మాధవః అంటే ఇంకొక అర్థం చెప్తున్నారన్నమాట, వేరే అర్థము. అదేంటి? విద్యాధిపతి. మా అంటే జ్ఞానము అనే అర్థము కూడా వస్తుంది. అటువంటి జ్ఞానానికి, తత్వజ్ఞానానికి అంటే బ్రహ్మ విద్యకు ధవ అంటే ప్రభువు కదా, అటువంటి జ్ఞానానికి అధిపతి అన్నమాట, విద్యాధిపతి మాధవః అంటే. మధుః, మధు అంటే తేనె కదా. తేనె ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదా. తేనెలాగా చాలా ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి మధుః అని అంటారన్నమాట. అతీంద్రియః ఇంద్రియాలన్నమాట. ఇంద్రియాలతో గ్రహింపశక్యము కానివాడు, ఇంద్రియాలతో అర్థము కానివాడు, శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాలు లేనివాడు కాబట్టి ఇంద్రియాలకు అర్థము కానివాడు. మహామాయాః గొప్ప మాయాశక్తిమంతుడు. ఎంత గొప్పవారికైనా అధిగమించగల దుస్సాధ్యమైన మాయను కలిగినవాడు. అంటే ఎంతటి గొప్పవారికైనా ఆ విష్ణువు యొక్క మాయను దాటలేరన్నమాట. భగవద్గీతలో ఏమంటున్నాడు? మమ మాయా దురత్యయ, నా మాయ దాట సఖ్యము కానిది, నా మాయను దాటలేరు ఎంత గొప్పవారైనా అని భగవద్గీతలో అంటున్నాడు. అందుకని మహామాయా అని అంటారన్నమాట. మహోత్సాహాః, మహా అంటే ఏంటి? చాలా ఎక్కువ కదా. అపరిమితమైన, చాలా ఎక్కువైన ఉత్సాహంతో, చాలా ఎనర్జీతోటి ఆయన ఏం చేస్తున్నారు? సృష్టి స్థితి లయలను చేస్తున్నాడు అనమాట, చాలా ఉత్సాహంతో. అందుకని మహోత్సాహాః అని అంటారన్నమాట. మహాబలః, మహా అంటే ఎక్కువ కదా, బలః అంటే బలము. బలవంతులందరిలో కల్లా చాలా ఎక్కువ బలవంతుడనమాట. అందుకని మహాబలః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో
మహామాయో మహోత్సాహో మహాబలః. ఈ పాదాన్ని మృగశిర నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 19వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.